కక్షంలోకి ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 14వ అధ్యాయం 32వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు చర్చించుకుంటాము. మన ఈరోజు చర్చలో చూసే విషయాలు పశ్చాత్తాపడుతూ కొన్ని వాక్యాలు చేస్తుందన్నమాట కశ్యప మునితో. కశ్యప ముని కోరుకున్న ఒక నివేదనకు ప్రత్యుత్తరం ఇస్తారు, సమాధానం ఇస్తారు. వీరి ముందు మంగళాచరణం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా దాంతికం వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమతం సహ పరిజనసహితం లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశధారిణే. నమో మహాయ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యా నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు గోపేశ గోపికా కాంతారావి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాయితే నమః. వాంఛాకరో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్లోకం నుంచి చర్చన ప్రాణానాయం యవాగ్యతః. దీని తర్వాత ఏం జరిగిందంటే ఆధ్యాత్మిక కార్యాలని మధ్యలో చేయకుండా ఈ విధంగా ఒక అనుచిత కార్యము జరిగినట్టు మనము తెలుసుకున్నాము. అందుకని వెంటనే ఈ ఘటన తర్వాత కశ్యప ముని స్నానం చేసి తర్వాత ఆయన బ్రహ్మజ్యోతి పైన ధ్యానం చేసుకుంటూ తర్వాత ఆ సంధ్యా సమయంలో గాయత్రిని జపించారన్నమాట. ఈ విధంగా తనను తాను శుద్ధిపరచుకోవడానికి ఈ ప్రయత్నం చేశారన్నమాట కశ్యప ముని. ఈ విధంగా వెంటనే స్నానం చేయడం అనేది అవసరం ఈ కార్యం చేసిన తర్వాత. ముఖ్యంగా ఇంకా ఆయన యొక్క సంధ్యా వందనం, అది గాయత్రి, ఇంకా బ్రహ్మజ్యోతి పైన ధ్యానం కూడా ధ్యాయయాన్ జజాప విరజం బ్రహ్మజ్యోతి సనాతనం. ఆ సనాతన బ్రహ్మజ్యోతి పైన ధ్యానం చేయడం అనేది ముఖ్యంగా నిరాకారవాదులు చేసేది. కశ్యప ముని కూడా అదే వర్గానికి చెందిన వాడిలా మనకు కనిపిస్తుంది అని ఇక్కడ ప్రభుపాల్ వారు రాశారు. ఇంతకుముందు కూడా ఒక మనం పోల్చి చూసాము హరిదాస్ ఠాకూర్తో. హరిదాస్ ఠాకూర్కి కూడా అటువంటి ప్రలోభన ఒకసారి కదా 2 సార్లు వచ్చింది. అయినా కానీ ఆయన 2 సార్లు కూడా ప్రలోభాన్ని ఎదుర్కొన్నారు. ఇటువంటి ప్రలోభన ఒక హరిదాస్ ఠాకూర్కి వచ్చినప్పుడు ఆయన ఎంతో సునాయాసంగా జయించి దానికి వశీభూతుడు అవ్వలేదు. కానీ ఇక్కడ కశ్యప ముని దితి యొక్క ప్రలోభనకు అసలు ఆ ప్రలోభనకి. ఈ యొక్క తేడా అన్నమాట. ఇద్దరు ఆధ్యాత్మిక పథంలో ఆధ్యాత్మిక కార్యాలు చేస్తున్నా కానీ హరిదాస్ ఠాకూర్ ప్రతిరోజు 3 లక్షల నామాలను, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేవారు, భగవంతుడి నామాల్ని. అందుకే ఇంకొకటి, ఆయన భగవంతుడిని ఒక వ్యక్తిగా గుణరూప మహిమలు పై ధ్యానం చేసుకుంటూ దాన్య ప్రచారం చేసుకుంటూ భక్తి మార్గాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నాడు, శుద్ధ భక్తుడు. అదే ఇక్కడ కశ్యప ముని ఆయన బ్రహ్మజ్యోతి పైన ధ్యానం చేయడం, ఆయన కూడా కొన్ని ఆధ్యాత్మిక కార్యాలు, గాయత్రి కూడా చేపిస్తున్నారు, గాయత్రి మంత్రం కూడా. కానీ మీరు తేడా చూడగలరు. ఇక్కడ కశ్యప ముని అతన్ని తాను నియంత్రించుకోలేకపోయాడు, ప్రలోభానికి గురి అయినప్పుడు దానికి వశీభూతుడైపోయాడు. కానీ హరిదాస్ ఠాకూర్ తన నియంత్రణను కోల్పోలేదు. ఇక్కడ ఈ యొక్క తేడా చూస్తారనమాట. అందుకనే ఎవరైతే అలా ఆధ్యాత్మిక భగవంతుడు ఆధ్యాత్మిక కార్యాలు చేసేటప్పుడు భక్తి మార్గంలో ఏంటంటే ముఖ్యంగా
పరం దృష్ట్వా నివర్తతే అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు. ఇది ఎప్పుడు సంభవం? పరం అంటే ఆధ్యాత్మిక భగవంతుడి పైన కానీ, భగవంతుడి లీల, నామ, గుణ, రూప, మహిమ ఏదో ఒక దాని మీద ధ్యానం చేస్తూ నిమగ్నమైపోయి దానిపైన రుచి మనకు వచ్చిందనుకోండి మనం చేసే భక్తి కార్యాల్లో, అప్పుడు మనకి ఇది ఇంపార్టెంట్ చాలా. మనం చేసే ఏదో ఒక నవవిధ భక్తిలో శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం ఏం చేసినా ఏదో భగవంతుడు ఏదో సేవలో మనకు ఒక రుచి అనేది ఉండాలి. నాకు ఇది చేయాలి అనే ఒక ఆసక్తి, రుచి ఉండి అందులో మనం ఆ సేవ కానీ ఆ కార్యం కానీ భగవంతుడి కార్యం చేసేటప్పుడు అందులో మనం నిమగ్నం అయిపోయి ఉంటే అప్పుడు పరం దృష్ట్వా నివర్తతే, అందులో మన దృష్టి అంతా పరం పైనే ఉందనుకోండి, అప్పుడు నియంత్రణ దాని నుంచి మనము జయించవచ్చు, దాని వశీభూతం కాకుండా మనం కాపాడుకోవచ్చు. అది హరిదాస్ ఠాకూర్ జీవితంలో మనం చూస్తున్నాం. అది ఒక గొప్ప తేడా అనమాట. ఇక్కడ కశ్యప్ ముని మాత్రం అతను ఇటువంటి నియంత్రణను ఆయన తన ఇంద్రియాలు అంత బాగా నియంత్రించుకోలేకపోయాడు. సో అది కొంచెం తేడా. అంటే ఇక్కడ హరిదాస్ ఠాకూర్ హరే కృష్ణ మహామంత్రం జపించాడు. సో హరే కృష్ణ మహామంత్రం జపించడం కానీ కీర్తన చేయడం కానీ, జపించడం అంటే మన నోట్లోనే మనం అనుకొని మనం మాత్రమే వింటున్నాం దాన్ని, అది జపం అంటాం. ప్రతిరోజు మనం చేసుకుంటాం 16 మాలల జపం. ఇంకొకటి కీర్తన అంటే ముఖ్యంగా మీరు గట్టిగా పాడతారు. సంకీర్తన అంటే సాంగత్యంలో ఇంకా భక్తులతో కలిసి సంకీర్తనంలో. సో ఈ విధంగా అప్పుడు అందరికీ లాభం జరుగుతుంది, మీకు ఇంకా పక్క వాళ్ళకి, మనుషులకి, జంతువులకి, అన్ని జీవరాశులకు కూడా ఆ సంకీర్తనంలో పాల్గొన్న వారందరికీ కూడా, ఇంకా ఎవరైతే హరినామ సంకీర్తనాన్ని వింటున్నారో వాళ్ళందరికీ కూడా లాభం జరుగుతుంది. ప్రతి చెట్టుకి పుట్టకి అందరికీ లాభం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా సో ఈ హరినామ సంకీర్తనలో అంత శక్తి ఉంది, హరే కృష్ణ మహామంత్రంలో అంత శక్తి ఉంది. సో అందుకే దీన్ని మహామంత్రం అన్నారు. అంటే ఇక్కడ అదే మనం ముందు కూడా చెప్పుకున్నాము, అన్ని మంత్రాల కన్నా అన్నిటికన్నా శక్తివంతమైన మంత్రం ఇది హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇంకా వేరే ఏ మంత్రాలు జపించకున్నా కానీ హరే కృష్ణ మహామంత్రం జపిస్తే అందులో అన్ని మంత్రాలు ఏ విధంగా చేసినా మీకు లాభం అనేది కలుగుతుంది అన్నమాట, ఆధ్యాత్మిక లాభం. ప్రభుపాదుల ద్వారా తెలియజేస్తున్నారు తాత్పర్యంలో. దితిస్తు ఉపసంగమ్య విప్రర్షిం అధోముఖ్యభ్యభాషత. సో ఇక్కడ మైత్రేయుని అంటున్నాడు, ఓ భరతవంశానికి చెందిన విదురా, దీని తర్వాత దితి ఎంతో ఇప్పుడు సిగ్గుతో తలదించుకొని వెళ్ళి ఆమె యొక్క చేసిన తప్పు కార్యాన్ని గుర్తించి పశ్చాత్తాపడుతూ ఇలా మాట్లాడింది అని. సో ఎందుకంటే అది దితి కూడా అర్థమైపోయింది, నేను చేసిన కార్యం తప్పు అని. ఇటువంటి మైథునం ఏదైతే శాస్త్రానికి విరుద్ధంగా శాస్త్ర నియమాలకి ఉల్లంఘిస్తూ ఉంటుందో దీన్ని వ్యభిచారంతో సమానంగా పోల్చారు మన శాస్త్రాల్లో అని ఇక్కడ ప్రభుపాదుల ద్వారా రాశారు. సో అందుకనే తను చేసిన తప్పును గుర్తించి ఇప్పుడు పశ్చాత్తాపడుతూ సిగ్గుతూ తలదించుకొని తన పతి అయిన భర్త అయిన కశ్యపుడి దగ్గరకు వచ్చిందనమాట, ముందుకొచ్చి మాట్లాడుతుంది. జరిగే కథ నుంచి ఎన్నో విషయాలు మనకు నేర్చుకునే ఉంటాయి. అది భాగవతం యొక్క ప్రత్యేకత. సో అన్ని సిద్ధాంతాలను, ఆధ్యాత్మిక విషయాలను తెలుపుతుందన్నమాట భాగవతం మనకి. అలాగే రకరకాల స్టోరీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ జరిగిన ఘటనలు, పురాణాల్లో జరిగిన ఘటనలు. సో దాని ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు, ఏమి చేయాలి ఏమి చేయకూడదు మన జీవితంలో. సో దీనికోసం అన్నమాట ఇది మనం నేర్చుకునేది. ఓన్లీ కథ వినేసి కథ బాగుందా లేదా దానికోసం కాదు, ఇది సినిమా కాదనమాట, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. కానీ ఇందులోంచి మనం ఏం నేర్చుకుంటాం అనేది, అందుకే తాత్పర్యాలు అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే స్టోరీ తెలుసుకోవడం వల్ల సరిపోదు మనకి, అందులో కొంచెం లాభం కలుగుతుంది కానీ దానికన్నా ఎక్కువగా దాంట్లోంచి మనం ఏం నేర్చుకొని మనది. ఇప్పుడు ద్వితీయం ఏమంటుందో చూద్దామంట. ద్వితిరువాచ నమే గర్భం మిమం బ్రహ్మన్ భూతానాం ఋషభో వదీత్ రుద్ర పతిర్హి భూతానాం యస్యా కరవమంహసం. సో ఇప్పుడు దితి ఏమంటుందంటే, ఓ ప్రియ బ్రాహ్మణ, మీరు దయచేసి చూడండి నా యొక్క గర్భము ఆ శివుడి ద్వారా నష్టపోకుండా. ఆ శివుడు
అన్ని భూతాత్మలకు నేత, అందరూ జీవరాశులకి ఆయన పతి. సో ఆయన పట్ల నేను ఒక పెద్ద అపరాధాన్ని చేశాను, అందుకనే నాకు ఈ భయం. ఎందుకంటే ఆయన పట్ల నేను అపరాధం చేశాను కనుక ఆయన అపరాధం ద్వారా ఆ శివుడు నేను చేసిన అపరాధం కారణంగా నా యొక్క గర్భాన్ని మాత్రం నాశనం చేయకుండా ఉండేటట్టుగా చూడండి అనేసి ప్రార్థన చేసుకుంటుంది అనమాట. అంటే వాళ్ళ పతికి ప్రార్థన చేసుకుంటుంది, అంటే పతిని కోరుతుందన్నమాట, రిక్వెస్ట్ చేస్తుంది, మీరు కొంచెం ప్రయత్నించండి మీ ద్వారా. తను కూడా ప్రార్థన చేసుకుంటుంది శివుడిని, కానీ ఇంకా ప్రొటెక్షన్ కోసం ముఖ్యంగా, ఎందుకంటే ముఖ్యంగా తప్పు ఆమె ద్వారా జరిగింది, ఇంకా తన పతి ద్వారా కూడా ప్రయత్నిస్తుంది అనమాట శివుడిని ఎలాగైనా సంతుష్టపరిచి ఆయన కోపాన్ని నుంచి తప్పించుకోవడానికి. ఎందుకంటే శివుడు ఎంతో తొందరగా క్రోధితుడు అవ్వగలన్నాడు, అందుకే నేను రుద్ర అంటారు. లేదండి, నా సైడ్ నుంచి ఇంటర్నెట్ అయితే బాగానే ఉంది, ఇప్పుడైతే పర్వాలేదు, నాకైతే ఇక్కడ క్లియర్గానే ఉంది. ఎవరికైనా డిస్టర్బెన్స్గా ఉంటే చెప్పొచ్చు, కామెంట్ చేయొచ్చు, ఒకరు రాశారు డిస్టర్బెన్స్గా ఉందని. సో రుద్ర అంటే వెంటనే శివుడు కోపం తెచ్చుకుంటాడనేసి, దాని ద్వారా ఎవరినైనా వెంటనే దండించవచ్చు, కూడా ఆయన్ని సంతుష్టపరచవచ్చు, శాంతపరచవచ్చు. సో అప్పుడు ఆయన అలా సంతుష్టపడినప్పుడు ఎంతోమందికి వరాలు కూడా ఇస్తుంటారు. సో అందుకనే ఇక్కడ శివుడిని తొందరగా సంతుష్టపరచవచ్చు, శాంతపరచవచ్చు అనే ఉద్దేశంతో కూడా ఆమె ఇక్కడ వెంటనే తన పతిని కోరుకుంటుందన్నమాట. ఎందుకంటే దితి పట్లయితే శివుడు చాలా క్రోధితుడుగా ఉండొచ్చు, ఎందుకంటే ఆమె ముఖ్య కారణం ఈ తప్పు కార్యానికి. కానీ మేబీ తన పతి కూడా ఏదైనా ప్రయత్నం చేసి కోరుకుంటే తన గర్భం అనేది నాశనం కాకుండా. సో ఇప్పుడు శివుడికి ఈ విధంగా ప్రార్థన చేసుకుంది. నమో రుద్రాయ మహతే దేవయోగ్రాయ మీఢుసే శివాయ న్యస్తదండాయ ధృతదండాయ మన్యవే. ఆ శివుడికి ఎంతో నా పైన క్రోధితంగా ఉన్న శివుడికి నా ప్రణామాలు. ఆయన ఎంతో క్రోధితమై ఉన్న నా పట్ల మహాదేవ, అందరు దేవతల యొక్క గొప్ప దేవుడు మహాదేవ. కానీ ఆయన అందరి కోరికల్ని కూడా తీరుస్తాడే ఆయనే అందరికీ మంగళప్రదాయకం. శివ అంటే మంగళం అన్నమాట. అందరికీ మంగళదాయకం ప్రదానం చేస్తాడు, అందరినీ క్షమిస్తాడు కూడా. కానీ ఆయన క్రోధం వస్తే మాత్రం తప్పకుండా ఆయన ఒకరిని దండిస్తారు కూడా. సో అందుకే ఇక్కడ ఇప్పుడు ప్రార్థనలో కూడా శివుడిని ఈ విధంగా, ఓ హరే కృష్ణ, సారీ మీకు చాలామంది 2-3 అడుగుతున్నారు. నా వైపు అయితే ఇంటర్నెట్ అంతా క్లియర్గా ఉంది, మరి ఎందుకో నేను ఇప్పుడు ఐ కెనాట్ సే హెల్ప్. నా సైడ్ నుంచి క్లియర్గా కనిపిస్తుంది, అంటే సిగ్నల్ డేటా అంతా బాగానే ఉంది, ఫుల్గానే ఉంది. సో అందుకనే శివుడు దండించవచ్చు, క్షమించవచ్చు కూడా, రెండూ చేయవచ్చు. అందుకనే ఇక్కడ ప్రార్థన చేసుకుంటుందన్నమాట. ఇంకేం ప్రార్థన చేసుకుంటుందంటే చూద్దాం. సనః ప్రసీదతాం భామో భగవానుర్వనుగ్రహ వ్యదస్యాప్యనుకంప్యానాం స్త్రీణాం దేవః సతీపతి. సో సతీపతి, ఆమె చెల్లెలైన సతీ యొక్క పతి శివుడు కదా. ఆ సంబంధంతో శివుడిని ఇక్కడ సంతృప్తిపరచడానికి ఆమె కొన్ని ప్రార్థనలు చేస్తుందన్నమాట. మీరు స్త్రీల చేత పూజించబడతారు, ఎందుకంటే చాలామంది స్త్రీలు పూజిస్తారు మిమ్మల్ని. అంతేకాకుండా మీరు స్త్రీల పట్ల ఇలా కనుకరించవచ్చు, కృప చూపించవచ్చు. ఎందుకంటే స్త్రీలని ఎంతో సంస్కారహీనమైన వేటగాళ్ళు కూడా స్త్రీలని క్షమించేస్తారు. అటువంటిది అంటే మీరు కూడా అందుకే క్షమించవచ్చు నన్ను. ఎందుకంటే ఒక ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సతీపతి అంటే మీరు కూడా మా యొక్క సంబంధీయులు, ఇంకా మీకు తెలుసు స్త్రీల యొక్క స్వభావం ఏంటో. అందుకనే మీరు ఈ విధంగా నేను చేసిన తప్పుని క్షమించవచ్చు. స్త్రీలందరూ కూడా మామూలుగా శివుడిని ఆరాధించుకుంటారు, మంచి భర్త లభించాలి అని పూజ చేస్తారు శివుడికి, పెళ్ళవకముందు, వివాహం అవ్వకముందు. సో మిమ్మల్ని అందరూ కన్యలుగా ఉన్నప్పుడు ఆరాధిస్తారు, మంచి పతి లభించాలని. ఎందుకంటే మీరు కనుకరిస్తారు, కృప చూపిస్తారు స్త్రీల పట్ల అని.
సో ఇప్పుడు నా మీద కూడా అలాగే కృప చూపించండి, నేను తప్పు చేశాను, కానీ మీకు తెలుసు స్త్రీల యొక్క స్వభావం, అందుకే మీరు అది అర్థం చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను అనే ఉద్దేశంతో ఇక్కడ శివుణ్ణి కోరుకుంటుందన్నమాట దితి. ఇలా శివుడి యొక్క ప్రార్థన విన్న తర్వాత, ఎందుకంటే ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు, చిన్నప్పుడు కూడా దితి శివుడిని ఆరాధించేది. సో ఇలా అందరూ మామూలుగా శివుణ్ణి పూజించేవారు మంచి భర్త లభించాలని. సో అందుకనే ఇప్పుడు గుర్తు చేసుకుంటూ దితి కోరుకుంటుందన్నమాట శివుణ్ణి ఇక్కడ. సో ఇలా దితి యొక్క ప్రార్థన తర్వాత ఏం జరిగింది మరి, కశ్యపుడు ఏమన్నాడు అనే విషయాన్ని మైత్రేయుని చెప్తున్నాడు. మైత్రేయ ఉవాచ స్వసర్గస్యాశిషం లోక్యాం ఆశాసానం ప్రవేపతిం నివృత్త సంధ్యా నియమో ప్రజాపతి. మైత్రేయుని ఏమంటారంటే, ఈ విధంగా కశ్యప ముని ఇదంతా విన్న తర్వాత ఈమె నుంచి ఈమె యొక్క పశ్చాత్తాపం, వాక్యాలు, నివేదన, ఈమె తప్పును తెలుసుకుంది అనేసి ఆ విషయాన్ని గ్రహించి ఇప్పుడు కశ్యప ముని చూశాడనమాట. ఆ యొక్క దితి భయంతో కంపించిపోతుందన్నమాట. సో ఆమె యొక్క పరిస్థితిని చూసి ఈ విధంగా అర్థం చేసుకున్నాడు, ఈమె కారణంగానే ముఖ్యంగా తను తన సంధ్యావందనం కూడా సరిగ్గా చేసుకోలేకపోయాడు, ఇలాంటి తప్పు కార్యం చేశాడు. కానీ ఇప్పుడు ఆమె ఇంత పశ్చాత్తాపడుతుంది, కానీ కోరుకునేది ఏంటంటే ఆమె ఎలాగైనా సరే నా గర్భంలో ఉన్న శిశువుకు మాత్రం రక్షణ కలిగేలా చూడండి అని. సో ఇదంతా అర్థం చేసుకున్న ఆమె ప్రార్థన, ఆమె యొక్క పశ్చాత్తాపం అన్నీ అర్థం చేసుకున్నారు కశ్యప ముని. ఇప్పుడు ఏమంటున్నారు కశ్యప ముని అనే విషయాన్ని వచ్చే శ్లోకంలో ఉంది. కశ్యప ఉవాచ అప్రాయత్యాదాత్మనస్థే దోషాన్ మౌహూర్తికాదుత మన్నిదేశాతిచారేణ దేవానాం చాతి హేళనాత్. ఇప్పుడు కశ్యప ముని ఏమంటాడంటే, ముందుగా అసలు క్లారిఫై చేస్తున్నారు, నువ్వు అసలు ఎంత పెద్ద తప్పు చేసావు. అందులో ముఖ్యంగా 4 విషయాలు ఉన్నాయి ఆ తప్పులో, జరిగిన తప్పు కార్యంలో. అసలు ఎందుకు జరిగిందంటే, ముఖ్యంగా నీ యొక్క మనస్సు కలుషితమైంది. నీ యొక్క మనస్సు కలుషితం అవడం వలన నువ్వు సమయం, సందర్భం కాని సమయంలో ఇలాంటి ఉల్లంఘించి, ఆ సమయాన్ని, సందర్భాన్ని ఉల్లంఘించి ఈ యొక్క తప్పు సమయంలో తప్పు కార్యం చేశాను. అంతేకాకుండా నువ్వు ఇంకొక తప్పు ఏంటంటే, నేను ప్రయత్నించిన కొన్ని నా యొక్క సూచనలు ఇచ్చినా కానీ అవన్నీ నువ్వు లెక్క చేయకుండా పట్టించుకోలేదు. అది 3వ తప్పు. సో ఇంకొకటి ఏంటంటే, మొత్తం తప్పు జరిగింది. ఇందులో పెద్ద తప్పు ఇంకోటి ఏంటంటే, శివుడు చూస్తున్నాడు, దేవతలు చూస్తున్నారు ఈ సమయంలో అని చెప్పినా కానీ, అంటే దేవతల్ని కూడా శివుడిని కూడా నువ్వు లెక్క చేయకుండా వాళ్ళని అవమానించే విధంగా నువ్వు వ్యవహరించావు. సో ఈ విధంగా 4 తప్పిదాలు జరిగాయి అన్నమాట. సో అందుకనే ఈ జరిగిన మొత్తం ఘటన అంతా ఎంతో అమంగళదాయకం. సో భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, ధర్మో విరుద్ధో కామోస్మి, ధర్మానికి విరుద్ధంగా లేని కామం నేనే అని. ఎందుకంటే అన్నీ కృష్ణుడు నేనే అని చెప్తున్నప్పుడు ఇలాంటి విషయంలో కూడా కృష్ణుడు అంటాడనమాట. అంటే ధర్మానికి విరుద్ధంగా చేసే కామం అనేది అది అధర్మం అన్నమాట. సో ఇక్కడ మరి ధర్మానుసారంగా చేయడం అంటే అది గర్భధాన సంస్కారం. అంటే సరైన సంతతిని ఉత్పన్నం చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది, గర్భధాన సంస్కారం అంటారు. అంటే బేసికల్లీ ఏంటంటే సరైన సమయంలో, సరైన వేళలో, ముఖ్యమైనది ఏంటంటే సరైన చేతనతో. ఇక్కడ ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆమెకు ముందే చెప్తారు, మొదటిది ఆమె యొక్క మనస్సు కలుషితం అయిపోయింది. సో చేతన అనేది కృష్ణ భావనామృతం చేతనతో ఉండి సంతానాన్ని ఉత్పన్నం చేయడమే గర్భధాన సంస్కారం అంటారు. ఇంకా వేరే ఏం లేదు. సింపుల్ పాయింట్లో చెప్పాలంటే ఎన్నో నియమాలు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, రూల్స్, నియమాలు అవన్నీ ఉండొచ్చు, కానీ ముఖ్యమైన సారం ఏంటంటే కృష్ణ చేతనంతో చేతన ఉండాలన్నమాట.
ఇద్దరిది పతి పత్నిది సంతానం ఉత్పన్నం చేసే ముందు. ఒకవేళ అటువంటి చేతన లేదనుకోండి, సరే వాళ్ళ పుత్రులైనా సరే, ఒకవేళ అటువంటి చేతన తల్లిదండ్రులకు లేకపోతే వాళ్ళకు పుట్టే పుత్రులు అసురులుగా రాక్షసులుగా మారవచ్చు అనే దానికి ఉదాహరణ ఇప్పుడు వీళ్ళ ఉదాహరణ. దితి ఇంకా కశ్యపుడికి పుడతారు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. ఇంకా రావణుడు కూడా ఇంకొక ఉదాహరణ, ఆయన తండ్రి కూడా ఋషి బ్రాహ్మణుడు. మరి అటువంటి రావణుడు హిరణ్య కశిపు వంటి రాక్షసుల్ని అసురులుగానే మనం గుర్తిస్తాం, కానీ బ్రాహ్మణులుగా గుర్తించాం మనం, వాళ్ళ తండ్రి బ్రాహ్మణుడైనా కానీ, ఎందుకంటే వాళ్ళు చేసే కార్యాలు అలా ఉన్నాయి కనుక. సో అందుకనే ఇలా ఒక్కరో ఇద్దరో రాక్షసులు ఉంటే ముందు కాలాల్లో, సత్యయుగంలో, అటువంటి ముందు యుగాల్లో అలా ఒక్కరో ఇద్దరో రాక్షసులు ఉంటేనే సమాజంలో ఇంత ఉత్పాతం వాళ్ళు సృష్టించేవారు, సమాజంలో ఇంతమంది కష్టం కలిగేది, సమాజంలో ఎన్నో సమస్యలు ఉండేవి. అటువంటిది ఈరోజు ఎవ్వరు కూడా ఈ గర్దాన సంస్కారం అనేది పట్టించుకోవట్లేదు. చాలామంది బ్రాహ్మణులకు కూడా గర్దాన సంస్కారం అంటే ఏంటో కూడా తెలియదు. సో అటువంటి పరిస్థితి అన్నమాట ప్రస్తుతం. సో ఇలా కృష్ణ భావనామృతం ఎంతమంది ఉన్నారు. సో అందుకనే ఇలా కృష్ణ చైతన్యం లేదు కనుకనే అటువంటి కృష్ణ చైతన్యం లేని చేతనతో, కలుషిత చేతనతో సంతానాన్ని ఉత్పన్నం చేస్తున్నారు కనుక అటువంటి సంతానమే ఇప్పుడు సమాజంలో శాంతి లేకుండా ఎప్పుడు కొట్టుకోవడం, లేకపోతే ప్రతిదానికి గొడవలు పడడం, ఇలా అశాంతత, అభద్రత, ఎన్నో రకరకాల సమస్యలు ఈరోజు. ఎందుకంటే ఇటువంటి సంతానం ఏంటంటే వారి యొక్క ఇంద్రియాలను నియంత్రించుకోరు, ఇంకా ఎక్కువ అనర్థాలు ఉంటాయి, ఇంకా భక్తి మార్గాన్ని అనుసరించరు కనుక వీళ్ళు చేసే కార్యాల వలన అన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి సమాజంలో. ఎందుకంటే అదే మనకి భగవద్గీతలో కూడా అర్జునుడు కృష్ణుడికి అందుకే చెప్తారు కదా, ఒక కారణం ఎందుకు యుద్ధం చేయననేసి, వర్ణ సంకర. ఎందుకంటే ఈ విధంగా ఇంతమంది పురుషుల్ని నేను ఇప్పుడు వధించేస్తే, చనిపోతే ఈ యుద్ధంలో మరి వీళ్ళందరూ స్త్రీలు విధవలుగా అయిపోతారు, వీళ్ళను ఎవరో ఒకరు పురుషులు కలుషితం చేస్తారు, తద్వారా సంభవించే సంతానం అంతా వర్ణ సంకరగా ఉంటుంది. వారు ఎటువంటి నియమాల్ని, వేదిక శాస్త్రాలని, పిండదానం, ఇటువంటి ఎన్ని కర్మాలని పాటించరు. తద్వారా మొత్తం సమాజం అంతా అశాంతి, అభద్రతకు గురవుతుంది. దానికంతటికీ నేనే కారణం కావాలా, నేను ఎందుకు యుద్ధం చేయాలి అని స్టార్టింగ్లోనే కృష్ణుడికి చెప్పుకుంటారు కదా. సో అదే అన్నమాట. సో అందుకనే ఇక్కడ మనం చర్చించుకునేది ఏంటంటే, సో సరైన సమాజంలో సంతానం ఉండాలంటే తల్లిదండ్రులు సరైన చేతనతో, కృష్ణ భావనామృతంతో సంతానాన్ని ఉత్పన్నం చేయాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మరి ఆల్రెడీ సమాజంలో ఇటువంటి సంతానం ఆల్రెడీ ఉత్పన్నం అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఉన్నారు, సమాజంలో ఉత్పాతం రచిస్తున్నారు. సో మరి ఇప్పుడు సమాజంలో శాంతి, భద్రత ఎలా తేవాలి అంటే ఒకటే మార్గం, కృష్ణ చైతన్యం. సో ఇది చైతన్య మహాప్రభు మానవ సమాజానికి ఇచ్చిన గొప్ప వరం అన్నమాట. ఏమిటి అంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ హరే కృష్ణ మహామంత్రానికి అంత గొప్ప శక్తి ఉందన్నమాట. సో ఇప్పుడు ఎంత దిగజారిపోయిన మనుషులైనా సరే, సరైన చేతన లేని వ్యక్తులైనా సరే, ఒకవేళ మనము ఇప్పుడు చాలామంది కూడా మనం చిన్నప్పటి నుంచి కృష్ణ చైతన్యంలో లేము, కానీ మనము ఈ యొక్క ప్రచార కార్యక్రమాలు ఎవరో ప్రచారం చేశారు, అందుకే మనము ఈరోజు భక్తి మార్గంలోకి వచ్చాము. ఎవరో ఒకరి ప్రచారం ద్వారా, ప్రభుపాల ద్వారా, కృప ద్వారా. సో మనం ఈరోజు కృష్ణ చైతన్య మార్గంలోకి వచ్చి మనం కూడా జపం చేసుకొని, హరే కృష్ణ మహామంత్ర జపం చేసుకొని, సో ఈ విధంగా మనము మన చేతనను సరి చేసుకుంటున్నాము. సో అదేవిధంగా ఈ కృష్ణ చైతన్య ఆందోళన అనేది ఒకటే ఒక వరం ఈ సమాజానికి, మార్గం. దీని ద్వారానే సమాజం బాగుపడగలదు, ఇంకా వేరే ఏ మార్గం లేనే లేదు. సో అందుకనే మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు కొంతమంది ఎక్కిరించినా కానీ మీరు హరే కృష్ణ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, సమాజంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. అవును, సమస్యలు ఎందుకు ఉన్నాయంటే వాళ్ళందరూ కృష్ణ చైతన్యం సరిగ్గా అసలే పాటించట్లేదు, అసలే పాటించట్లేదు ఒకరు, అందుకనే సమస్యలు. సో అందరూ కృష్ణ చైతన్యం పాటిస్తే అప్పుడు సమస్యలు ఉండవు, సరిగ్గా పాటిస్తే. సో అప్పుడు మొత్తం సమాజం అంతా, ఇక్కడ కూడా ప్రభుపాల ద్వారా అంటారు కదా, ఈ యొక్క భూలోకం కూడా వైకుంఠంగా మారిపోతుంది. సో అందుకనే ఇక్కడ
సరైన సంతానం ఉత్పన్నం ఎంత ముఖ్యం, ఇంకా కృష్ణ భావనామృతం ఆందోళన ఎంత ముఖ్యమైనది అనేది, ఈ సమాజంలో ఎంత అవసరం అనేది కూడా ఇక్కడ మనము తెలుసుకోవచ్చు అన్నమాట. భవిష్యతస్ తవా భద్రా అభద్రే జాతరాధమో లోకాన్ సపాలాం స్త్రీం షంఢి ముహుర్ ఆక్రంఢయిష్యత. తో ఇప్పుడు ఈ కశ్యపుని ఏమంటాడంటే దితికి, తప్పుడు పని చేసావు కనుక నీకు తప్పకుండా ఇద్దరు పుత్రులు లభిస్తారు. కానీ ఎటువంటి పుత్రులు అంటే నువ్వు ఒక అభాగ్య స్త్రీవి. ఎందుకంటే ఈ పుత్రులు ముల్లోకాలని ఏడిపించేస్తారు. అంటే ముల్లోకాలని అందరికీ కష్టపెడతారు, అందరూ ఏడుస్తారు వీళ్ళ కారణంగా. ఆ విధంగా ముల్లోకాల్లో ఉత్పాతం రచించే నీకు ఇద్దరు పుత్రులు లభిస్తారు. సో అందుకనే ఇదన్నమాట రిజల్ట్, ఫలితం సరైన చేతనతో ఉండకపోతే తల్లి. సో ముఖ్యంగా ఇలా తల్లిదండ్రులు సరైన చేతతో ఉండాలి. ముఖ్యంగా తల్లి చేతన సరిగ్గా లేకపోతే పిల్లల యొక్క చేతన, ముఖ్యంగా ఇక్కడ పుత్రుల యొక్క చేతన కూడా సరిగ్గా ఉండదు, ఉత్పన్నమయ్యే పుత్రులకు కూడా అని ఇక్కడ ప్రభుపాదుల ద్వారా రాశారు. సో ఇది శాస్త్రాల్లో మనకు చెప్పారు, మనం ఇక్కడ చూస్తున్నాం కూడా ఉదాహరణ. ఇదే ఘటన, ఇదే ఉదాహరణ అన్నమాట. సో మనకి శాస్త్రాల్లో కరెక్ట్ ఉదాహరణ, మంచి ఉదాహరణలు కూడా దొరుకుతాయి. తప్పుడు ఉదాహరణలు అంటే నెగిటివ్ ఎగ్జాంపుల్స్, ఎలా తప్పు చేస్తే దాని పరిణామం ఎలా ఉంటుంది, సరిగ్గా వ్యవహరిస్తే శాస్త్రాల అనుసారంగా దాని యొక్క పరిణామం ఎలా ఉంటుంది. రెండిటికి ఉదాహరణలు, రెండిటికి కథలు, రెండిటికి మనము జీవిత కథలు జనాలవి ఇప్పుడు చూడగలుగుతాం భాగవతంలో. ఇప్పుడు ఇక్కడ సో తప్పు కార్యం చేయడం వల్ల పరిమాణం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం కదా. అలాగే తర్వాత మనం చూస్తాం ఇదే స్కందంలో కూడా. ఇప్పుడు కర్దమముని దేవహూతి వారు ఎలా ఒక ఆదర్శ భార్యాభర్తలుగా ఉండి తద్వారా వారి సంతానంలో భగవంతుడు స్వయంగా వారికి సంతానంగా ఎలా ప్రాప్తిస్తాడు. సో ఆ విషయాలు కూడా మనం చర్చించుకుంటాం తర్వాత. సో అలా అన్ని రకాల ఉదాహరణల్ని మనకు భాగవతంలో ప్రస్తుతం చేస్తారు. మనము ఈ ఉదాహరణల ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అందుకని ప్రాణినాం హన్యమానానాం దీనానాం అకృతాఘసాం స్త్రీణాం నిగ్రమానానాం కోపితేషు మహాత్మసు. సో ఈ విధంగా ఏం చేస్తారు మీ పుత్రులిద్దరూ? అమాయకులైన ప్రజల్ని హింసిస్తారు, చంపేస్తారు. ఏమాత్రం అభం శుభం తెలియని, ఏమాత్రం తప్పు చేయని వ్యక్తులందరినీ కూడా వారికి ఎంతో కష్టాన్ని కలిగజేస్తారు. అంతేకాకుండా అనే స్త్రీలను శోషిస్తారు మరియు ఎంతో పెద్ద మహాత్ములను వారిని కోపితేషు మహాత్మసు, వాళ్ళ కోపం వచ్చేలా వ్యవహరిస్తారు. అంటే వాళ్ళని కూడా ఎన్నో రకాల కష్టాలు పెడతారు. వాళ్ళు కూడా ఆగ్రహానికి గురవుతారు వీళ్ళ పట్ల, మీ యొక్క ఇద్దరు పుత్రుల పట్ల. సో ఇవి గొప్ప గొప్ప కార్యాలు మీరు మీ పుత్రులు చేయబోతున్నారు అనేసి ఇక్కడ ముందే కశ్యపముని దితికి చెప్తున్నాడు అనమాట. ఇంకా ఏం జరుగుతున్న తర్వాత ఇలా చేస్తూ ఉంటే ఊరుకుంటారా భగవంతుడు? తదా విశ్వేశ్వర క్రుద్ధో భగవాల్లోక భావన హనిష్యత్యవతీర్యాసౌ యథాధ్రీంశత పర్వదృక్. విశ్వేశ్వర భగవాల్లోక భావన, భగవంతుడు విశ్వేశ్వరుడు, విశ్వానికే ఈశ్వరుడైన భగవంతుడు లోకంలో ఉన్న అన్ని జీవరాశుల పట్ల కృప దయ కలిగిన వాడు. వాళ్ళ హితం కోరి తప్పకుండా అవతరిస్తాడు. అలా భగవంతుడు అవతరించి స్వయంగా మీ ఇద్దరు పుత్రుల్ని వధిస్తాడు. ఎలాగైతే ఇంద్రుడు తన వజ్రంతో పెద్ద పెద్ద పర్వతాలని పగలగొడతాడో అలాగే భగవంతుడు స్వయంగా వచ్చి తన హస్తాలతో నీ యొక్క ఇద్దరు సంతానాన్ని కూడా వధిస్తాడు అనేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఇక్కడే కశ్యపుని చెప్పేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఇలాంటి ఉదాహరణ తీసుకున్నారు ఇంద్రుడిది. ఎందుకు అంటే పోల్చారు ఇక్కడ ఇంద్రుడితో. ఇంద్రుడు అంటే అక్కడ ఆయన వజ్రంతో ఎంతో పెద్ద పెద్ద పర్వతాలు, అంటే ఎంతో శక్తివంతమైన పర్వతాలుని కూడా ఆయన పగలగొట్టాడు వజ్రంతో, అలాగే పగలగొట్టేస్తాడు. అలాగే ఇక్కడ కూడా భగవంతుడు నీ యొక్క పుత్రులు ఎంత గొప్ప శక్తివంతులైనా సరే భగవంతుడు వాళ్ళని వధించేస్తాడు.
ఈ విధంగా నీ పుత్రుల మరణం జరుగుతుంది అనేసి ఇక్కడ కశ్యపుని దితికి చెప్తున్నారనమాట. సో దీని తర్వాత మరి దితి ఏమంటుంది, ఆమె యొక్క వాక్యాలు, ఆమె యొక్క నివేదన ఏంటనేది, దానికి ప్రత్యుత్తరంగా కశ్యపుని ఏమని సమాధానం ఇస్తారు అనే విషయాలతో ఈ యొక్క అధ్యాయం పూర్తవుతుంది. అది రేపు మనం చూసుకుందామంట. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడే ఈరోజు నేను సెలవు తీసుకుంటాను. మీ అందరికీ ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాద కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.